సీతామనోరాజ్య ప్రియ సార్వభౌమా శ్రీరామ సీతారామా. కనిపించకుండా నడపడం ఎందుకు? అందరికీ కనిపించేలాగే నడపండి. అందరికీ కనిపిస్తే నవ్వుతారు బాలక, అర్థం చేసుకో. ఆ రోజు కళ్యాణ మండపంలో అందరికీ కనిపించేటట్టు తిరిగారు కదా, ఇప్పుడు కూడా అలాగే డ్రైవ్ చేయండి. భక్తులు ఇలా ఇబ్బంది పెడతారనే దేవుళ్ళు మనుషులు కనిపించకూడదంటారు. స్కూల్ కి టైం అవుతుంది స్వామి, త్వరగా రండి స్వామి. తప్పుతుందా? సరే, జై శ్రీరామ్. హై బైకు రే పగటేసగాడు బైక్ నడుపుతున్నాడు రా. రే తోకతో బ్రేక్ నొక్కుతాడేమోరా. కాదురా, తోకతో హార్న్ కొడతాడు. ఎవరు కొట్టారా? స్వామి కొంచెం తొందరగా పోనివ్వండి స్వామి. వేగంగానే పోనిస్తున్నాను కదమ్మా. దీన్ని స్పీడ్ అన్నారు స్వామి, జిడ్డు అంటారు. కొంచెం స్పీడ్ గా పోనివ్వండి స్వామి. నాకు ఇంతకంటే వేగంగా నడపడం రాదు నాయనా. మరి ఏ వాహనం అయితే స్పీడ్ గా తోలేస్తారు? నాకు ఎగురుకుంటూ వెళ్ళడమే తప్ప వాహనం నడపడం రాదు నాయనా. ఎప్పుడు తాకు ఊపుకుంటూ వెళ్ళడమే తప్ప ఇప్పటి వరకు స్టీరింగ్ ముట్టుకోలేదన్నమాట. బాలక, నా తోకను అపహాస్యం చెయ్యకు. అను మిమ్మల్ని కలవడం గాని మీరు అనుని కలవడం గాని నాకు అస్సలు ఇష్టం లేదు. మీరు చేరదీయటం వల్ల అను మీ ప్రేమకి దగ్గరవుతుందే తప్ప మా ప్రేమకు దూరం అయిపోతుందని మీరెందుకు గ్రహించడం లేదు? మీరు అనుకి ప్రేమను పంచుతున్నారని మీరు అనుకుంటున్నారు. మీ ప్రేమ మాకు లేనిపోని సమస్యల్ని తెచ్చిపెడుతున్నాయని నేను అనుకుంటున్నాను. ఈ విషయం మీరు అర్థం చేసుకుంటే సంతోషిస్తాను. డ్రైవర్, కారాపు. చెప్పండమ్మా. నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. చెప్పండి. ఫోన్లో మాట్లాడుకునే విషయం కాదు బాబు, కలిసి మాట్లాడుకోవాలి. మీరిప్పుడు ఎక్కడున్నారు? ఇంటి దగ్గర ఉన్నారా? స్వామి బండి అన్యా, నువ్వు దిగన్నయ్యా. ఎందుకను? దిగు. సరేనమ్మా, అక్కడికే వస్తాను. నానమ్మా, ఈ విషయం మీరు అర్థం చేసుకుంటే సంతోషిస్తాను.
డ్రైవర్ పోనీ. నానమ్మ, నువ్వు నాతో మాట్లాడే వరకు నేను వెళ్ళనివ్వను. దిగు నానమ్మ, దిగు. దిగుతావా లేదా? దిగు నానమ్మ. ఏంటి అను? నన్ను చూడగానే ఎత్తుకుని ముద్దు పెట్టుకుని అంత ప్రేమగా మాట్లాడేదాన్వి. ఒక్కోసారి నా కోసం ఆఫీస్ కూడా మానేసేదాన్వి. నన్ను చూడాలనిపించి నువ్వు స్కూల్ దగ్గరకు వచ్చేదాన్వి. ఇప్పుడు నేను పిలుస్తున్నా మాట్లాడకుండా వెళ్ళిపోతున్నా. విన్నానమ్మా, నా మీద ప్రేమ తగ్గిపోయిందా? నేనేం తప్పు చేశాను నాన్నమ్మ? చెప్పు నాన్నమ్మ, చెప్పు. చెప్పు నాన్నమ్మ, చెప్పు. ప్రేమ తగ్గిపోలేదమ్మా. గుండెల్లోని ప్రేమకు కూడా హద్దులు అడ్డుకట్టులు వేసుకోవాల్సి వస్తుంది. మనం కలుసుకోవడం, మాట్లాడుకోవడం మీ అమ్మకి ఇష్టం లేదు. చిన్నపిల్లవైనా మనస్తత్వాల్ని, పరిస్థితుల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఇంతకన్నా నీకు నేనేం చెప్పలేను. మనం మాట్లాడకూడదని చెప్పడానికి మా అమ్మ ఎవరు నాన్నమ్మ? మనల్ని కలిపింది మా అమ్మేం కాదు కదా. మన మధ్య స్నేహానికి బంధాన్ని పెంచింది మా అమ్మ కాదు కదా. మా అమ్మ కోసం మనం మాట్లాడుకోవటం మానేయటం ఎందుకు నాన్నమ్మ? అమ్మ వద్దని చెప్పిందిగా అను. అమ్మకి ఇష్టం లేదని చెప్పింది కాబట్టి ఆమె కూడా వద్దని చెప్తున్నారు. వద్దన్న మనిషిని ఊరికే బలవంతం చేస్తావెందుకు? పెద్దవాళ్ళకి ఇష్టం లేని పని చేయకూడదని మీరైనా చెప్పండి స్వామి. మీ నాన్నమ్మ చెప్పింది అర్థం చేసుకోమ్మా. కొద్ది రోజులు పోతే పరిస్థితులు చక్కబడి అన్నీ సర్దుకుంటాయి. అప్పటి వరకు కొంచెం ఓపిక పట్టమ్మా. అందరూ అమ్మకి నాన్నమ్మకి సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. నన్నెవరు అర్థం చేసుకోరా? నాన్నమ్మ, నువ్వు మాట్లాడే వరకు నేను పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టుకోను. అంతే. అమ్మా అను, అను. కాఫీ తీసుకోండి. రాత్రి మీరు చేసిన పనేం బాగాలేదు. మీరు చెడిపోయిందే కాకుండా ఆయన్ని కూడా చెడగొడుతున్నారా? అది కాదమ్మా, అది దేవు బర్త్డే కదా అని ఏదో సరదాగా. హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి మందు తాగడం తప్ప మరొకటేం దొరకలేదా? వయసులో పెద్దవాళ్ళు తాగడం తప్పని చెప్పాల్సింది పోయి మీరు కూడా తాగుతారా? తప్పు బాబు అని చెప్దామనుకున్నామమ్మా, కానీ ఈలోగానే 2 పెగ్గులు లోపలికి పోయింది. మీరు చాలా మంచివాళ్ళు అనుకున్నాను. మీరు కూడా ఇలా చేస్తారనుకోలేదు. సారీ మేడం. కాఫీ తీసుకోండి. వద్దు. ఎందుకని? ఇందాకిచ్చావుగా. ఒకసారి తాగితే హ్యాంగ్ ఓవర్ దిగదని మళ్ళీ ఇస్తున్నాను. తీసుకోండి. సారీ మీనాక్షి, రాత్రేదో తెలియకుండా. ఏ కొబ్బరి నూనె షాంపూనో తాగితే తెలియకుండా తాగారనుకోవచ్చు.
తెలిసి తాగారు కాబట్టే సోడా కలుపుకొని మరీ తాగారు. అయినా మిమ్మల్ని ఏం లాభం? మీ చేత తాగించిన వాళ్ళని అనాలి. వాళ్ళు తప్పేం లేదు మీనాక్షి. వాళ్ళు చెబితే తప్ప మంచేదో చెడేదో తెలియకపోవడానికి నేనేం చిన్నపిల్లని కాదుగా. అంత తెలిసిన వాళ్ళు ఇంట్లో 2 చిన్నపిల్లలున్నారు. వాళ్ళ ముందు అలాంటి పనులు చేయకూడదని మీకు ఆ మాత్రం తెలీదా? పిల్లలు మంచి పనులు త్వరగా నేర్చుకోరు. చెడు మాటలు చెడు అలవాట్లకి త్వరగా అట్రాక్ట్ అవుతారు. అది గుర్తుపెట్టుకుంటే మంచిది. రాత్రి వద్దని చెప్పినా వినకుండా ఫోర్స్ చేశారు. ఇప్పుడు చూసారా, ఆవిడ క్లాసులో పేకడం, మనం జవాబు చెప్పలేక తలదించుకోవడం. ఇదంతా మనకు అవసరమా? అంటే సార్ అది మేము ఒకటనుకుంటే ఇంకోలా అయింది. నువ్వేం మాట్లాడకో. మీనాక్షికి నాకు మధ్య ఉన్న దూరం మీ కారణంగా ఇప్పుడు మరింత పెరిగింది. ఇదంతా మీ వల్లే. వాళ్ళని కలపడానికి నేను ఐడియా చెప్తాను, సార్తో చెప్పండి అన్నావు. నువ్వు అన్నావు కదా అని నేను దేవుతో చెప్పాను. ఏమైందో చూసావా? ఆడుతున్నది నాటకమైనా ఇంతకు ముందు ఇద్దరూ మాట్లాడుకునేవారు. పాపకు అనుమానం రాకుండా దగ్గరగా ఉండేవారు. ఇప్పుడు అది కూడా లేకుండా పోయింది. పైగా ఆ నింద మన మీదకొచ్చింది. అయితే ఒక పని చేద్దాం బాబాయ్. ఏంటి, మళ్ళీ మందు సిట్టింగ్ వేద్దామా? మళ్ళీ ఆ తప్పెందుకు చేస్తాం బాబాయ్? వాళ్ళ మధ్య దూరం పెరగడానికి కారణం మనమే అంటున్నారు కాబట్టి వాళ్ళని కలిపే బాధ్యత కూడా మనమే తీసుకోవాలి. చెప్తాను, కూర్చోండి. కూర్చోండి. ఈ బుక్లోని పేపర్ మీద నేను చెప్పినట్టు రాయండి. చెప్పు. ఇంకెప్పుడు జీవితంలో మందు తాగను. నన్ను క్షమించు మీనాక్షి. మీరు రాయండి సార్. ఇప్పుడు ఆ కాగితాన్ని చించి చుట్టండి. చుట్టాను. మేడం గారు ఎక్కడున్నారు? ఆ గదిలో. అయితే ఆ గదిలోకి విసరండి. ఏదో ఇనపగుండు విసరమన్నట్టు అలా చూస్తారేంటి బాబాయ్? శ్రీకృష్ణ రాయబారం లాగా ఇది చీటింగ్ రాయబారం అనుకోండి, విసరండి. నువ్వు తిట్టినందుకు నాకు బాధగా లేదు. నీకిష్టం లేని పని చేసి నీ కోపం తెప్పించినందుకే బాధగా ఉంది. అనవసరంగా ఏవేవో నోటికొచ్చినట్టు మాట్లాడేశాను. నన్ను కోప్పడాల్సింది పోయి నా గురించి ఫీల్ అవుతున్నారు పాప. మీ మనసు కష్టపెట్టినందుకు నన్ను క్షమించండి. రాశాను. చుట్టాను. సార్ ఏ రూములో ఉన్నారు? విసరండి. సారీ అండి, మీరు తాగడం తప్పని నేను అనలేదు. రవి ముందు, బాబాయ్ గారి ముందు, పిల్లల ముందు మీరు తాగుబోతుగా చీపైపోవడం నాకు ఇష్టం లేదు. అందుకే నేను కోపంగా మాట్లాడాల్సి వచ్చింది. మీ మనసు కష్టపెట్టినందుకు నన్ను క్షమించండి.
ఎంత నటిస్తున్నా మీనాక్షికి నా మీద ఎక్కడో చిన్న సాఫ్ట్ కార్నర్ ఉంది. అందుకే తిట్టినందుకు ఫీల్ అవుతోంది. రాశాను బాబు. మరి ఉండ చుట్టి విసరండి సార్. నువ్వు తిట్టినందుకు నాకు బాధగా లేదు. నీకు ఇష్టం లేని పని చేసి నీ కోపం తెప్పించినందుకే బాధగా ఉంది. చా, అనవసరంగా ఏవేవో నోటికొచ్చినట్టు మాట్లాడేశాను. నన్ను కోప్పడాల్సింది పోయి నా గురించి ఫీల్ అవుతున్నారు పాపం. ఇటు మిమ్మల్ని తిట్టినందుకు నేనే ఎంతగా బాధపడుతున్నానంటే నా చేత తిట్లు తిన్న మీరు ఇంకెంత బాధపడతారో అర్థం చేసుకోగలను. పెద్ద మనసుతో నన్ను క్షమించండి. పాపం మీనాక్షి చాలా ఫీల్ అవుతున్నట్టుంది. నువ్వు నన్ను తిట్టినా కూడా నీ మీద నాకు కోపం రాదు మీనాక్షి. నిన్ను తిడితే నన్ను నేను తిట్టుకున్నట్టే లెక్క. ఎందుకంటే నా మనసులో ఉన్నది నువ్వే కాబట్టి. నేనంటే మీకు ఇష్టం అని తెలుసు. అందుకే మీరు నన్ను క్షమిస్తారని కూడా తెలుసు. నువ్వు నన్ను తిట్టినందుకు ఏమాత్రం కోపంగా లేదు. నిన్ను బాధ పెట్టినందుకే నాకు బాధగా ఉంది. మన మధ్య ఎన్ని అభిప్రాయ భేదాలున్నా మీలో నాకు నచ్చేది ఈ క్యారెక్టరే. మగాడు చూపించే ప్రేమలో ఆరాధన, అధికారం రెండూ ఉంటాయి. ఆడది అలిగినా కోప్పడినా కూడా అందులో ప్రేమ ఉంటుంది. అది మీరు కూడా తెలుసుకోవాలి. నా ఐడియా ప్రకారం 90% వర్కౌట్ అయి తీరాల్సిందే. మరి కొంచెం డోస్ పెంచుదాం. రాయండి. చెప్పు. నేను నీకు ఎప్పటి నుంచో ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను మీనాక్షి. అది నీకు ఈరోజు ఇస్తాను. దయచేసి నేను ఇచ్చే గిఫ్ట్ని మాత్రం రిజెక్ట్ చెయ్యొద్దు. నాకు గిఫ్ట్ ఇస్తానంటున్నారేంటి? ఏం గిఫ్ట్ ఇస్తారు? ఆడవాళ్ళు అలిగినప్పుడు, వీళ్ళని సంతోషపెట్టాలనుకున్నప్పుడు అందమైన గిఫ్ట్లు ఇచ్చి ప్రసన్నం చేసుకోవాలని చూస్తారు. అది కూడా తెలీదా మీకు? మీనాక్షి ఫస్ట్ టైం నోరు తెరిచి అడిగింది, ఏమి ఇవ్వాలి తనకి? ఏదైనా మంచి గిఫ్ట్ ఇవ్వాలి. అందమైన గిఫ్ట్తో పాటు నీకో సర్ప్రైజింగ్ కూడా ఇవ్వాలనుంది మీనాక్షి. నేనిచ్చే సర్ప్రైజ్కి నువ్వేం హర్ట్ అవ్వకూడదు. మరి నేను హర్ట్ అవ్వడమేంటి? ఏంటా సర్ప్రైజ్?
ఆడవాళ్ళు సర్ప్రైజ్లు ఎక్కువగా ఇష్టపడతారని మీకు తెలీదా? నన్ను కౌగిలించుకోవడమే మీరిచ్చే సర్ప్రైజ్ అని నేను అనుకుంటున్నాను. నా గెస్సింగ్ కరెక్టేనా? అంటే నేను కౌగిలించుకోవాలని మీనాక్షి కోరుకుంటుందా?